చిన్న చిత్రాల నిర్మాతలకు సినిమా రిలీజ్ చేద్దామంటే థియేటర్లకు దొరకడం లేదు. వారికి తప్పనిసరిగా థియేటర్ యాజమాన్యాలు సహకరించాలి. మా సినీ పరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గొప్ప చరిత్ర సృష్టించిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఇద్దరు అవకాశం ఇస్తే మా సినీ పరిశ్రమ సాధక బాధకాలను వివరిస్తా. పీవీసీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో సినీ నటుడు హీరో సుమన్ తల్వార్ ఆయన మాటల్లోనే విందాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ చిన్న నిర్మాతలకు ఏంటంటే ఇది ఒక పాత సబ్జెక్టు. ఏ గవర్నమెంట్ వచ్చినా చిన్న నిర్మాతల గురించి, చిన్న దర్శకుల గురించి, టెక్నీషియన్స్ గురించి ఎన్ని డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సరే, మేము తమిళనాడు నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ 89లో వచ్చాం. 93, 94 నుంచి గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత అన్నీ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత అన్నీ హైదరాబాద్లో అన్నీ డెవలప్మెంట్ జరిగింది. షూటింగ్ ఇక్కడే చేసాం, అన్నీ చేసాం. ఇంత బాగానే సెటిల్ అయిపోయింది. దాని తర్వాత బైఫర్కేషన్ వచ్చింది. బైఫర్కేషన్ వచ్చిన తర్వాత 2 గ్రూపులు, అయితే ఆంధ్ర గ్రూప్ అటు వెళ్ళిపోయింది, తెలంగాణ గ్రూప్ వచ్చేసింది. ఇన్ని జరిగిన చిన్న నిర్మాతలకంటే వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి సరైన థియేటర్స్ రావట్లేదు. షూటింగ్ ప్లేసెస్ కూడా చాలా కాస్ట్లీ అయిపోతున్నాయని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయి షూటింగ్ చేస్తున్నారు. అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి రావాలంటే జరగదు. కానీ ఇక్కడ మెయిన్గా నేను ఏం చెప్తానంటే, ఒక రైటర్కి ఒక మంచి కథ రాయాలంటే నిబంధనలు ఉండకూడదు. తన మైండ్కి ఏదైనా అంటే క్రియేటివిటీగా ఏదైనా ఆలోచించాలంటే షూటింగ్ ఇక్కడే చేయాలి, 20% బయటకు చేయవచ్చు, వాటిల్లో ఇది ఉండాలి, అది ఉండాలి అని పెడితే రైటర్ అన్న వాడికి ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు డబ్బింగ్ సినిమాలు, తమిళ్ పిక్చర్ కానీ, మలయాళం పిక్చర్ కానీ ఇవన్నీ సూపర్ హిట్ అవుతుంది. కారణం ఏంటంటే ఒకటి కథ, నెక్స్ట్ ఏంటంటే లొకేషన్స్, కథకు తగ్గ లొకేషన్స్. అది వెరైటీ అవడంతో జనాలకి ఏంటంటే ఆ వెరైటీ చూసేటప్పుడు వాళ్ళకి బాగా అనిపిస్తుంది, సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎక్కడే ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు మనం ఇక్కడ అన్ని షూటింగ్ స్పాట్లు మళ్ళీ ఏంటంటే అదే షూటింగ్ స్పాట్లు చూపిస్తాం. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉంది, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అన్నీ బయట పోయి చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా చేసుకుంటున్నారు, వస్తున్నారు, రిలీజ్ చేసుకుంటున్నారు, ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు. చిన్న నిర్మాతలు అది కుదరట్లేదు. చిన్న నిర్మాతలు ఏంటంటే వాళ్ళు అన్ని నిబంధనలతో ఏంటంటే అన్నీ ఉన్న ప్లేస్లోనే చేయాల్సి వస్తుంది. కాదు, రైటర్ ఏమంటున్నాడు, సార్ ఇన్ని రిస్ట్రిక్షన్ పెడితే నేను ఏమి అదే చెప్తాను, ఆ కథ ఉంది కానీ అది వెళ్ళిపోయి అక్కడ కాశ్మీర్లో తీయాలి, కన్యాకుమారిలో తీయాలి, ఏదో గుజరాత్లో తీయాలి, అది ఏదో చెప్తాడు. సో అంటే అప్పుడే వెరైటీ వస్తుంది, విజువల్గా బ్యూటీ వస్తుంది అంటాడు. కానీ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్దవాడు ఏంటంటే మీరు పెద్ద సినిమాలు చూడండి, అన్ని షూటింగ్లు మ్యాక్సిమం ఏంటంటే షెడ్యూల్స్ అన్నీ అవుట్డోర్లో ఉంటుంది. ఒక్క షెడ్యూల్ మట్టుకి హైదరాబాద్లో ఉంటుంది, అంటే ఒక స్టూడియోలో కానీ సెట్లో ఉంటుంది. దాంతో చాలా వరకు అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని కూడా మొత్తం హైదరాబాద్లో తీయమని చెప్పండి, వాళ్ళు చేయలేరు, జనాలు చూడరు. స్టార్ వాల్యూ ఎంత ఉన్నా కూడా సినిమా వాళ్ళకి వెరైటీ కావాలి, లొకేషన్ కావాలి. జార్జియా అంటారు, లండన్ అంటారు, సింగపూర్ అంటారు. ఏంటంటే డిస్క్రిమినేషన్ వద్దు, ఈ రిస్ట్రిక్షన్ వద్దు. ఒక 1 year వదిలేయండి, చూద్దాం. చిన్న నిర్మాతలకి, చిన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కథను బట్టి వాళ్ళు ఎక్కడ కావాలంటే వాళ్ళు వెళ్ళి. కాకపోతే మీరు అడగొచ్చు, కథ న్యాయం ఉంటే అది ఓకే అని చెప్పండి. సో దట్ రైటర్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. డైరెక్టర్ కూడా ఆయనకి ఏంటంటే ఒక కన్విక్షన్ ఉంటుంది, కొత్తదనం చేయాలని. ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే అలా వెరైటీ తీసినప్పుడు అతనికి తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్, కన్నడ, హిందీ వస్తాయి. ఎంతసేపు మనం ఇక్కడే మొత్తం తెలంగాణలో చేయాలంటే అదే లొకేషన్స్ రిచ్నెస్ రావట్లేదు. ఇప్పుడు కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కెమెరా పెట్టంగానే చాలా రిచ్గా ఉంటుంది. ఊటీ ఉంది, ఊటీలో పెట్టారంటే ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది. కాశ్మీర్ ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేక్ ఉందండి, ఒక కేక్లో ఉన్న లోపల ఉన్న మ్యాటర్ ఒకటే. ఏ కేక్ అయినా, పెద్ద కేక్ అయినా, చిన్న కేక్ అయినా అంతే. కానీ పైన డెకరేషనే అందం దానికి. అలాగే సినిమా ఫీల్డ్కి ఏంటంటే లొకేషన్స్ ఉండాలి, అప్పుడు జనాలు చూస్తారు. ఒకవేళ కథ అటు ఇటు ఉన్న లొకేషన్స్ బాగుంటే లొకేషన్స్ చూస్తారు. అది నా రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మీరు ఒక పెద్ద మనసుతో, సార్ నేను చెప్పేది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. చిన్న నిర్మాతల గురించి కూడా మనం ఆలోచించాలి. అది తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు. వాళ్ళకి పాపం ఎంతో కష్టపడి డబ్బు పెట్టిన తర్వాత సినిమా యావరేజ్గా ఆడడం, ఫ్లాప్ అవడం కారణం ఏంటంటే
వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లొకేషన్. మోని ఒక పని చేయండి, మీరు స్టూడియోల వరకు ఇక్కడే షూట్ చేయాలి, ఇండోర్ వరకు ఇక్కడే షూట్ చేయాలి చెప్పండి. మిగతాన్ని కథ వాళ్ళకి ఎక్కడ కావాలంటే షూటింగ్ చేయమని చెప్పండి. అంటే అప్పుడే అందం వస్తుంది. ఈరోజు కూడా ఏంటంటే ఇక్కడ ఇండోర్ కూడా దొరకట్లేదు, కాస్ట్ ఎక్కువ అయిపోయింది. సో అందరూ దూరం వెళ్తున్నారు. రోజు ప్రయాణం నేను వెళ్తున్నాను, నేను చిన్న సినిమా చేస్తున్నాను, మధ్య సినిమా చేస్తున్నాను, పెద్ద సినిమా చేస్తున్నాను. చిన్న సినిమాలో పాపం 2 hours జర్నీ, ఉదయం 6-6:30కు బయలుదేరి వెళ్ళాలండి, లొకేషన్ అంత దూరం కాబట్టి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, లేదు సార్ ఇక్కడ కొంచెం చీప్గా ఉంది సార్ అందుకే. మరి ఫ్యూయల్ డీజిల్ ఏం చేయమంటారు సార్, లొకేషన్ లేదు సార్ అని చాలా కాస్ట్లీగా ఉన్నాడు. ఇదో ప్రాబ్లం. ఇప్పుడు కంట్రోల్ రేట్స్లో మనకి ఏంటంటే తెలంగాణలో ఏంటంటే పాపం స్టూడియోస్ వాళ్ళకి లేవు, గవర్నమెంట్ స్టూడియో లేవు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే, చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు, మెయిన్గా మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చాలామందికి మీరు ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. ఆ మంచి పేరు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి వస్తుంది, కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారికి వస్తుంది. ఇది పెడితే వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తుందన్న గ్యారంటీ ఉంది. తెలుగు సినిమాలు బాగున్నాయి, చిన్న సినిమాలు కూడా బాగున్నాయి. ఒక డైరెక్టర్కి ఒక కన్విక్షన్, రైటర్కి ఒక ఫ్రీడమ్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక టెస్ట్ కింద చేయండి. ఒక 1 yearకి మీరు ఏంటంటే వదిలేయండి. చిన్న సినిమాలు వాళ్ళు ఎక్కడ కావాలంటే వాళ్ళు షూట్ చేసుకోవచ్చు చెప్పండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. రైటర్కి రాయడానికి, కథ రాయడానికి ఫ్రీడమ్ దొరుకుతుంది, మంచి కాన్సెప్ట్స్ దొరుకుతాయి. చేసి చూడండి. 2 days కావాలంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఇక్కడ కావాలంటే ఇక్కడ చేస్తారు. లేకపోతే టీవీ సీరియల్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, అన్నీ బిజీగానే ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో అన్నీ సెటిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు రన్ లేదు. ఎందుకంటే కొత్త హీరో క్రేజ్ లేదు. క్రేజ్ రావాలి. హీరోయిన్ కొత్త వాళ్ళు అవుతారు. మేము ఉంటాం, పెండింగ్ ఉంటాం. మేము ఉన్నామంటే కాసేపు ఏదో వస్తారు, చూస్తారు. బట్ కథల విషయం ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, కథలో ఇది ఉండాలి, లొకేషన్ మెయిన్, వెరైటీ ఉండాలి. సో నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇది ఒకసారి ఆలోచించండి సార్. మీరు నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలుస్తాను. మీకు ఇంకా